Hi guys, hello మీ అందరూ once again అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. ఈ రోజు మన ముందు ఉంది హీరో బ్రాండ్ సంబంధించిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఐకానిక్ బైక్ హీరో కరిష్మా XMR. ఈ బైక్ ని ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్నాం అండ్ టోటల్ గా అసలు ఈ బైక్ ఎలా ఉంది అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం అండ్ బైక్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. పదండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. Close your eyes. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హీరో బైక్స్ ని రివ్యూస్ కోసం ప్రొవైడ్ చేస్తున్నది సూర్యాపేటలో ఉన్న శ్రీ వెంకటలక్ష్మి మోటార్స్ హీరో డీలర్షిప్ వాళ్ళు. రీసెంట్ గా సూర్యాపేటలో అండ్ ఖమ్మంలో డీలర్షిప్స్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు హీరో ఎలక్ట్రిక్ బైక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది. డిజైన్ మొత్తం చేంజ్ చేయడం జరిగింది ప్రీవియస్ వర్షన్ కన్నా అండ్ స్పెషల్ గా ఈ ఎల్లో కలర్ లో అయితే చాలా బాగుంది గైస్. అండ్ కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ బైక్ లో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్లో కలర్, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంది ఈ బైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ యొక్క కీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలా ఉంటాయి కీస్. కొత్త డిజైన్ తోటి వచ్చాయి కీస్ అయితే, వేవ్ కీస్ వస్తాయి గైస్ దీంతో. అండ్ ఫ్రంట్ లో మీరు చూస్తే ఫుల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఈ బైక్ లో. అండ్ ఫ్రంట్ లో మీరు చూసినట్లయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. సో మీరు ఆన్ చేసినప్పుడు ఇలాంటి లుక్ అనేది ఉంటుంది. అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఒకటే హెడ్ లైట్స్ లో. అండ్ నైట్ లో లైట్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ లో సైడ్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ వైజర్ కోసం ఒక బటన్ ఇచ్చారు. ఇది లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీరు వైజర్ ని పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది రైడ్ చేసే టైంలో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్పెషల్లీ మీకు విండ్ బ్లాస్ట్ ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. 210cc ఇంజన్ గైస్. ఇది పవర్ వచ్చేసి 25.5 PS పవర్ ని 20.4 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్. టోటల్ గా బైక్ వెయిట్ వచ్చేసి 163.5 kg ఉంటుంది. సీట్ హైట్ వచ్చేసి 810 mm ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 1351 mm వీల్ బేస్ ఉంటుంది guys ఈ బైక్ లో. అండ్ రియర్ లో మీరు చూసినట్లయితే ఫుల్ ఎల్ఈడి టైల్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఈ బైక్ లో మీకు హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. ఈ బైక్ లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ లో 300 mm డిస్క్ ఉంది. టైర్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ లో 100/80 17 inches టైర్ సైజ్ ఉంది. రియర్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది గైస్. బ్రేక్స్ వచ్చేసి 230 mm రియర్ డిస్క్ ఉంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 140/70 17 inches టైర్ సైజ్ ఉంది రియర్ లో. అండ్ ఇక్కడ రియర్ లో మీరు చూసినట్లయితే గ్రాబ్ రేల్ ఉంది. 210 యొక్క బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ సీట్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది గైస్ రైడర్ కి. అండ్ పిలియన్ కి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ట్యాంక్ మీద కరిష్మా యొక్క బ్యాడ్జింగ్ ఉంది. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 11 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ వచ్చేసి 41.55 kmpl అయితే క్లెయిమ్ చేస్తున్నారు హీరో వాళ్ళు. ఈ బైక్ లో స్లిప్పర్ క్లచ్ ఉంది గైస్. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ దొరుకుతుంది మీకు. ఇక్కడ లెఫ్ట్ లో మోడ్ బటన్స్ అండ్ హెడ్ లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ బటన్స్ ఉన్నాయి. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఉంది గైస్ ఈ బైక్ లో. అండ్ రైట్ సైడ్ లో హజార్ లైట్స్ అండ్ పవర్ స్టార్ట్ బటన్ ని ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీంట్లో బైక్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది. అండ్ ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ ని మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు డివైజెస్ ఛార్జ్ చేయొచ్చు, ఫోన్స్ అండ్ గోప్రోస్ కూడా ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ని విందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసి. ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ అయితే చాలా బాగుంది గైస్. బేస్ ఎక్కువ ఉంది. సో చాలా మంచిగా అనిపించింది. ఈ బైక్ యొక్క ప్రైస్ వచ్చేసి 1.79 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అండ్ ఇది మరికొద్ది రోజుల్లో పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ మరికొద్ది రోజుల్లో మన ఛానల్లో రాబోతుంది. సో దాంట్లో మనం డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. డీటెయిల్ గా బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ని అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేశాను. అండ్ ఈ బైక్ యొక్క రైడింగ్ డైనమిక్స్ గురించి ఆ వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు. So that's it for this video. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.